చిత్తూరు జిల్లాలో సాధారణ విష జ్వరాలు చెలరేగుతున్నాయి. దగ్గు, గొంతు నొప్పితో నీరసం, జలుబు, కంట్లో నీళ్లు కారడం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు బాధితులను పట్టిపీడిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సరిహద్దు గ్రామాల ప్రజలందరూ కూడా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 10 రోజులుగా కూడా విషజ్వరాల సంఖ్య అనేది కూడా విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే జ్వరాలకు గురవుతూ ఉన్నారు. దీని కారణంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా కూడా అందరూ కూడా ఆసుపత్రుల వైపు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఇటు ముఖ్యంగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తంబళ్లపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, చిత్తూరు, జీడినెల్లూరు, నగరి లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క జ్వరాలు అనేది కూడా విజృంభిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే తంబళ్లపల్లి, మదనపల్లి లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాల్లో కూడా ఈ యొక్క విషజ్వరాలు అనేది కూడా విజృంభిస్తూ ఉన్నాయి. సత్తివేడు లాంటి రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా ఈ యొక్క జ్వరాలు అనేది కూడా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆసుపత్రుల వైపు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల డెంగ్యూ కేసులు అనేది కూడా పెరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో చిన్నపిల్లలు తీసుకొని మొత్తం ఆసుపత్రి వైపుకు అందరూ కూడా పరిగెడుతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం రియా ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా వేలాది కేసులు అనేది కూడా జ్వరానికి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా వస్తూ ఉన్నారు. అయితే సాధారణ జ్వరం అయితే పారాసెటమాల్, ఇతర మాత్రలతో ఇంటి వైద్యానికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరిమితమవుతున్నారు. అయితే ఎక్కువైతే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. గత 1.5 రోజుల్లోనే దాదాపు 20,000 మందికి పైగా కూడా ఏదైతే జ్వర పీడితుల్లో బాధితులతో ఆయా ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా నిండిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే వచ్చినటువంటి వారెవరు కూడా ప్రాణాయామం అలాంటివి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎక్కువగా కూడా విషజ్వరాలు అనేది విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం వీటిని అరికట్టవచ్చనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా విషజ్వరాల సంఖ్య అయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరుగుతుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి నుండి.